టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి చేసే సెల్స్ మీద ప్రభావం ఎప్పుడు పడుతుందో ఈ టబాకోది, అప్పుడు ఆ సెల్స్ ఏం చేస్తాయి, ఆ విష ప్రభావం వల్ల మీ హార్మోన్స్ తగ్గించేస్తాయి. అంటే ఈ మేల్ హార్మోన్ గేమ్ చేంజర్ హార్మోన్ తగ్గించేసి స్తంభన కామ కోరికలు తగ్గిపోతుంటాయి, నెమ్మదిగా పోతుంటాయి. అలాగే అంగం వైపు వచ్చే రక్తనాళాలు కూడా కుచించుకుపోవటం వల్ల పూర్తి స్థాయిలో అంగం వైపు రక్త ప్రసరణ జరగకపోవటము, అలాగే నరాలు కూడా వీక్ అయిపోవటం వల్ల పూర్తి స్థాయిలో అంగం లేచి నిలబడకపోవటము, అంగం పూర్తిగా దొడ్డుగా కాకపోవటం, ఉబ్బకపోవటం, లేచిన తర్వాత సరిగా నిలబడకపోవటం, అక్కడ హార్మోనే లేనట్టు అంటే తగ్గినప్పుడు ఇవన్నీ ప్రభావాలు మన శరీరం మీద పడే వరకు మన కామ కోరికలు తగ్గుతాయి, మన ఎరెక్షన్స్ తగ్గుతాయి, గట్టితనం తగ్గుతుంది. అలాగే మన సెక్స్ టైమింగ్ కూడా తగ్గేసి సెక్స్ పరంగా మనం సామర్థ్యం తగ్గిపోయి మన సెక్స్లో అంటే మన భార్య దగ్గర లోపైపోతాం. దేనివల్ల? ఇగో ఈ వ్యసనం వల్ల, ఈ వ్యసనాల వల్ల. ఈ వ్యసనాలు ఆరోగ్యానికి మంచి కావండి. క్యాన్సర్ వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఫస్ట్ వచ్చేది అంగస్తంభన సమస్య అంటూ ఓ సమస్య వస్తుంది. అంగంలో స్తంభన తగ్గుతుంది, కామ కోరికలు తగ్గుతాయి, అలాగే మీ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఈ అలవాటు ఎవరికి ఉండి ఉంటే ఇట్లాంటి వ్యసనాలు ఫస్ట్ ఆపేయండి. సిగరెట్ ఊదినా, ఈ గుట్కాలు తిన్నా, ఈ టబాకో తిన్నా, మీరు ఇవి ఏమంటారు టబాకో డైరెక్ట్ తీసుకున్నా అన్ని సైడ్ ఎఫెక్ట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండి మన ఆరోగ్యాన్ని పాడు చేసి మన అంగస్తంభన తగ్గించేసి మన సెక్జువల్ లైఫ్కి దెబ్బతీస్తాయి ఇవన్నీ.